శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారతంలో ఆ శచీదేవి బృహస్పతి దగ్గరికి వచ్చి, మహానుభావ, ఆ నహుషుడికి ఇచ్చినటువంటి సమయం పూర్తయింది, అందువలన తప్పనిసరిగా నువ్వు ఇంద్రుడిని వెతికే పని చెయ్యి అని ప్రార్థించి నువ్వే నన్ను రక్షించాలి అంది. నీకేం పర్వాలేదమ్మా అని అభయమిచ్చి ఆయన నేను ప్రత్యేకంగా ఇంద్రుడి యొక్క దర్శనం కోసమని, ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం యజ్ఞం కూడా చేస్తానమ్మా అని చేసి అగ్నిని స్తుతించి, అగ్నిని ఇంద్రుడు ఎక్కడున్నాడో నువ్వు వెతుక్కు రావాల్సిందే అని మొత్తం అంతా వెంటనే బృహస్పతి ఆజ్ఞ మేరకు ఇంద్రుడు వెళ్ళాడు, అగ్ని వెళ్ళాడు, ఇంద్రుడు ఎక్కడున్నాడో వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. ఒక క్షణంలో మళ్ళీ తిరిగి వచ్చాడు. అయ్యా, ఎక్కడా కనిపించలేదు. ఒక్క నీటిలోకి నేను ప్రవేశించను, అందువల్ల ప్రవేశించలేదు, మిగిలినంతా వెతికాను, ఎక్కడా లేడు అన్నాడు. అంటే అదేంటయ్యా, నీటిలో కూడా ప్రవేశించడానికి నీకు శక్తి ఉంది, నువ్వు చాలా గొప్పవాడవు, సామాన్యమైనటువంటి వాడవు కాదు నువ్వు, నీకు అటువంటి శక్తిని నేను మంత్రపూర్వకంగా ప్రసాదిస్తాను కూడాను, నువ్వేమీ జాగు చేయకుండా నీటిలో కూడా ప్రవేశించి వెతుకు అని ఆ బృహస్పతి అగ్నిని కోరాడు. అగ్ని వెంటనే సరేనని అంగీకరించాడు. ఈ వృత్తాంతమంతా శల్యుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, ప్రవిశ్య ఆపస్తతో బహ్ని ససముద్రా సపల్వలా ఆససాద సరస్తచ్చ గూఢో యత్ర శతక్రతు. అప్పుడు అగ్ని నీటిలో ప్రవేశించాడు. ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడని సముద్రాలు, సరస్సులు, గుంటలు అన్నీ వెతికాడు. అథ తత్రాపి పద్మాని విచిన్మన్ భరతర్ష్వభాపశ్చు దేవేంద్రం విసమధ్యగతం తదా. అందులో ఉండేటువంటి పద్మాలు, వాటి యొక్క నాడాలు, ఇలా ప్రతిదీ వెతికాడు. అల్లా వెతికితే ఒకానొక చోట ఒక తామరతూళ్ళలో దేవేంద్రుణ్ణి చూశాడు. ఆగత్య తతస్తోర్ణం తమాచష్ట బృహస్పతే అణుమాత్రేణ బభుషా పద్మతంత్వాశ్రితం ప్రభుం. వెంటనే అగ్ని మళ్ళీ తిరిగి బృహస్పతి దగ్గరికి వచ్చాడు. మహానుభావ, ఇంద్రుడు ఒక తామరతూడలో అతి సూక్ష్మ స్వరూపంతో, శరీరంతో ఉన్నాడు అని బృహస్పతికి చెప్పాడు. గత్వా దేవర్షి గంధర్వై సహితోధ బృహస్పతి పురాణై కర్మభిర్దేవం తుష్టావబలసూదనం. వెంటనే బృహస్పతి దేవతలతోటి, ఋషులతోటి, గంధర్వులతోటి కలిసి వెళ్ళి ప్రశంసనమైనటువంటి పూర్వకృత్యాలతో దేవేంద్రుణ్ణి సంతృప్తిపరిచాడు. మహాసురో హతః శక్ర నముచిర్దారుణస్త్వయా శంబరశ్చ బలశ్చైవ తదోభౌ ఘోర విక్రము. అయ్యా, ఓ ఇంద్ర, నువ్వు సామాన్యమైన వాడు కాదయ్యా, నముచిని సంహరించావు, నువ్వు మహా రాక్షసుడు, ఘోర పరాక్రమం కలిగిన శంబరుణ్ణి సంహరించావు, బలుణ్ణి సంహరించావు. శతక్రతో వివర్ధస్వ సర్వాన్ శత్రూన్ నిషోదయ ఉత్తిష్ట శక్ర సంపస్య దేవర్షీంస సమాగతాన్. అందువలన ఏ విధంగా అయితే ఇప్పటి వరకు సమస్తము లేనటువంటి శత్రువుని సంహరించావో అలాగే ముందర కూడా సంహరించు, వృద్ధిని పొందు. నువ్వు నీ దగ్గరికి వచ్చినటువంటి దేవతలను, ఋషుల్ని చూడవయ్యా. మహేంద్ర దానవాన్హత్వా లోకాస్త్రాత త్వయా విభో అపాంఫేనం సమాసాజ్ఞ విష్ణుతేజోతిబుం బృంహితం త్వయా వృత్రోహత పూర్వం దేవరాజ జగత్పతే. పూర్వం నువ్వు దానవుల్ని వధించి లోకాలన్నింటినీ కూడా రక్షించిన వాడు నువ్వే. అంతేకాదు, నీటి నురుగులో ప్రవేశించి విష్ణు తేజంతో వృద్ధి పొంది వృత్రాసురుడిని సంహరించావు నువ్వు. త్వం సర్వభూతేషు శరణ్యయీఢ్య త్వయా సమం విద్యతే నేహ భూతిం భూతం త్వయా ధార్యంతే సర్వభూతాని శక్ర త్వం దేవానాం మహిమానం చకర్త. అన్ని ప్రాణులకు శరణ్యుడు నువ్వే. ఎందుకంటే ఎవరికైనా కష్టం వస్తే నిన్నే ప్రార్థిస్తారు అందరూ. అలాగే అందరూ స్తుతించేది నిన్నే.
నీ వంటి భూతం మరొకటేం లేదయా, పంచభూతాల్ని నువ్వే నిలుపుతూ ఉంటావు. నువ్వు దేవతలన్నిటికీ కూడా మహిమను చేకూర్చేటువంటి వాడవు. పాహి సర్వాంశ్చ లోకాంశ్చ మహేంద్ర బలమాప్నుహి ఏవం సంస్తూయమానశ్చ సోవర్ధత శనై శనై. అందువల్ల ఓ ఇంద్రా, నువ్వు బలాన్ని పొందాలి, లోకాలన్నింటినీ రక్షించవలసినటువంటి వాడు రక్షించాలి నువ్వు. బృహస్పతి యొక్క ఈ విధమైనటువంటి స్తోత్రాన్ని విన్నాడు ఇంద్రుడు, మెల్లగా వృద్ధి పొందాడు. స్వం చైవ వపురాస్థాయ బభూవ సబలాన్విత అబ్రవీచ గురుం దేవం దేవ బృహస్పతిమవస్థితం. తన పూర్వరూపంతో బలవంతుడై తిరిగి వచ్చాడు ఇంద్రుడు. ఎదురుగా ఉండేటువంటి గురుదేవుడైనటువంటి బృహస్పతిని చూశాడు, నమస్కారం చేసి ఆయనతో అన్నాడు, కింకార్యమవశిష్టం వహ హతస్వాష్ట్రో మహాసుర వృత్రశ్చ సుమహాయాకాయ యో వై లోకాననాశయత్. అయ్యా, ఇంకా చేయవలసిన పనే ఉందయ్యా. మహాసురుడైన త్వాష్ట్రుడు పోయాడు, మహాకాయుడే లోకాన్ని నశించే వృత్రాసురుడు చచ్చిపోయాడు, ఇంకా మనం ఏం చెయ్యాలి అన్నాడు. అంటే ఆవిడ మానుషో నహుషో రాజా దేవర్షి గణతేజస దేవరాజ్యమను ప్రాప్తం సర్వాన్నో బాధతే భృశం. మానవుడైనటువంటి నహుషుడైనటువంటి రాజు దేవఋషి గణాల తేజస్సుతో నీ తర్వాత దేవరాజ్యం పొందాడయ్యా, అతడు మమ్మల్ని అందరినీ బాగా బాధిస్తున్నాడు అని చెప్పాడు. అంటే అప్పుడు కథంచ నహుషో రాజ్యం దేవానాం ప్రాప దుర్లభం తపసా కేన వా యుక్త కిం వీర్యో వా బృహస్పతే. ఇంద్రుడు అడిగాడు, ఏమిటే దుర్లభమైనటువంటి దేవరాజ్యాన్ని నహుషుడు ఎలా పొందాడు, అతని తపస్సు ఎంతటిది, అతడి యొక్క శక్తి ఎంతటిది అని అడిగాడు. అడిగితే బృహస్పతి చెప్తున్నాడు, దేవాభీతా శక్రమకామయంత త్వయా త్యక్తం మహదైంద్రం పదం తదా దేవా పితరో అధర్షయశ్చ గంధర్వముఖ్యాశ్చ సమేత్య సర్వే. మహేంద్ర పదవిని నువ్వు విడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవతలు రాజు లేక భయపడ్డారు. భయపడి వెంటనే ఇంద్రుణ్ణి కోరుకున్నారు. అప్పుడు దేవతలు, పితృదేవతలు, మహర్షులు, గంధర్వులు అంతా కలిసి గత్వా బ్రువన్నహుషం తత్ర శక్రత్వం నో రాజా భువనస్య గోప్త తానబ్రవీన్నహుషో నాస్మి శక్తః ఆప్యాయధ్వం తపసా తేజసామాం. వెంటనే వాళ్ళందరూ నహుషుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, శక్రాను మా రాజు అవ్వాలయ్యా, లోకాలను రక్షించాలి అన్నాడు. అంటే అప్పుడు నహుషుడు చెప్పాడు, నాకు అంత శక్తి లేదయ్యా, తపస్సుతో తేజస్సుతో నాకు పుష్టి కలిగించాలి మీరు, అప్పుడే అది సాధ్యం అవుతుంది అని చెప్పాడు. ఏవముక్తైర్వర్ధితశ్చాపి దేవై రాజా భవన్నహుషో ఘోరవీర్య త్రైలోక్యే చ ప్రాప్య రాజ్యం మహర్షిన్ కృత్వా వాహన్ యాతి లోకాన్ దురాత్మ. అప్పుడు దేవతలందరూ కూడా కలిసి ఏం చేశారంటే వాడిని వృద్ధిపరిచారు. ఘోరమైన శక్తి కలిగినటువంటి వాడై నహుషుడు రాజు అయ్యాడయ్యా. ఆ విధంగా దురాత్ముడు త్రైలోక్య రాజ్యం పొంది మహర్షుల్ని వాహకులుగా చేసుకుని లోకాల్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు తేజోహరం దృష్టి విషం సుఘోరం మాత్వం పశ్యేర్నహుషం వై కదాచిత్ దేవాశ్చ సర్వే నహుషం భృషాత్తా న పశ్యంతే గూఢరూపాశ్చరంతః. ఘోరమైనటువంటి విషం లాంటి అతను చూపు ఉంది చూసావా, ఆ చూపు ఎక్కడ పడితే అక్కడ ఎదుటి వాళ్ళ యొక్క శక్తిని స్వాధీనం చేసుకుంటుంది. అతన్ని నువ్వెన్నడూ చూడకు. దేవతలంతా మిక్కిలి దుఃఖితులై అతని కంటపడకుండా రహస్యంగా తిరుగుతున్నారు. ఏవం వదచ్చంగిరసం వరిష్ఠే బృహస్పతౌ లోకపాల కుబేరః వైవస్వతశ్చైవ యమపురాణః దేవశ్చ సోమో వరుణశ్చ జగామ. బృహస్పతి ఇలా చెప్తూ ఉండగానే లోకపాలుడైనటువంటి కుబేరుడు, యముడు, పురాణదేవుడైన చంద్రుడు, వరుణుడు అందరూ కూడా అక్కడికి వచ్చారు. తే వై సమాగమ్య మహేంద్రమూర్చు దిష్ట్యా త్వాష్ట్రో నిహతశ్చైవ వృత్రః దిష్ట్యా చ త్వాం కుశలినమక్షతం చ పశ్యామో వై విహతారిం చ శక్ర. వాళ్ళందరూ వచ్చి ప్రార్థించారు, శక్ర అదృశ్యవశాత్ త్వాష్ట్రుడు, వృత్రుడు కూడా చనిపోయారు. మా భాగ్యవశంగా క్షేమంగా గాయపడకుండానే శత్రుమర్దనుడైనటువంటి నిన్ను మేము చూడగలిగాం.
సతాన్యథావచ్చ హి లోకపాలాన్ సమేత్య వై ప్రీతమనా మహేంద్ర ఉవాచ చైనాన్ ప్రతిభాష్య శక్ర సంచోదయిష్యన్నహుషస్యాంతరేణ. అప్పుడు ఇంద్రుడు వాళ్ళతోటి ప్రీతితో సంభాషణ చేసి వాళ్ళందరినీ పలకరించాడు. నహుషుడితో భేదం కల్పిస్తూ ఈ విధంగా అన్నాడు: రాజా దేవానాం నహుషో ఘోర రూప తత్ర సాహాయ్యం దీయతాం మే భవద్భిః తే చాబ్రవన్నహుషో ఘోర రూప దృష్టి విషస్తస్య బిభీమ ఈశా. ఆ నహుషుడు భయంకరమైన రూపం కలిగిన వాడు, అక్కడ నాకు మీరు సహాయం చేయాలి అన్నారు. అంటే వాళ్ళందరూ వెంటనే చెప్పారు: ప్రభు, ఆ నహుషుడు ఘోరమైన రూపం కలిగిన వాడే, వాడిది విషదృష్టి, అంచెవాడికి మేము భయపడుతున్నాము అని చెప్పారు. త్వంచేద్రాజానం నహుషం పరాజయే తతో వయం భాగమర్హామ శక్ర ఇంద్రో బ్రవీద్భవతు భవానపాంపతి యమకుబేరశ్చ మయాభిషేకం సంప్రాప్నువంత్యద్య సహైవ దైవతైః రిపుంజయామతం నహుషం ఘోరదృష్టిం తతశక్రం జ్వలనోప్యాహ భాగం ప్రయచ్ఛ మహ్యం తవ సాహ్యం కరిష్యే తమాహ శక్రో భవితాగ్నే తవాపి చేంద్రాగ్న్యోర్వై భాగయేకో మహాక్రతో. నహుషుణ్ణి నువ్వు ఓడించగలిగితే అందులో మాకు భాగం ఇవ్వు అన్నారు. అప్పుడు ఇంద్రుడు వెంటనే, అలాగే నువ్వు యముడు కుబేరుడు అభిషేకం పొందుతారయ్యా, దేవతలతో కలిసి ఇప్పుడే ఘోర దృష్టి కలిగినటువంటి నహుషుణ్ణి మనం గెలుద్దాం అన్నారు. అప్పుడు అగ్ని కూడా ఇంద్రునితో, నాకు కూడా భాగం ఇవ్వయా, నేను కూడా నీకు సహాయం చేస్తానన్నాడు. ఇంద్రుడు, అగ్ని నీకు భాగం ఉందయా, మహాయజ్ఞంలో ఇంద్రాగ్నులకి ఒకటే భాగం కదా అన్నాడు. ఆ విధంగా అందరూ కూడా భాగాన్ని పొందినటువంటి వాళ్ళై అందరూ కలిసి పని చెయ్యాలనుకున్నారు. ఏవం సంచిత్య భగవాన్ మహేంద్ర పాకశాసన కుబేరం సర్వయక్షాణం ధనానాంచ ప్రభుం తథా. ఈ విధంగా ఆలోచించి మహేంద్రుడు యక్షులందరికీ సంపదలన్నిటికీ కుబేరుణ్ణి ప్రభువుగా చేశాడు. అలాగే వైవస్వతం పితॄణాంచ వరుణంచాప్యపాం తథాధిపత్యం దదౌ శక్ర సంచిత్య వరదస్తథా. అలాగే యముణ్ణి పితృదేవతలకు రాజుని చేశాడు. అలాగే జలాలన్నిటికీ కూడా వరుణ్ణి అధిపతిగా చేశాడు. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి ఇంద్రవారుణాది సంవాదే షోడశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో ఉద్యోగ పర్వంలో, సేనోద్యోగ పర్వం అనే ఉపపర్వంలో ఇంద్రవరుణాదుల సంవాదనమైనటువంటి 16వ అధ్యాయం పూర్తయింది. మనం 17వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ వృత్తాంతం అంతా కూడా శల్యుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఆ శల్యుడు ధర్మరాజుతో అంటున్నాడు: ధర్మరాజా, అధ సంచింతయానస్య దేవరాజస్య ధీమతః నహుషస్య వధోపాయం లోకపాలై సదేవతై తపస్వీ తత్ర భగవాన్ అగస్త్య ప్రత్యదృశ్యత శోబ్రవీదర్చ దేవేంద్రం దిష్ట్యా వై వర్ధతే భవాన్ విశ్వరూప వినాశేన వృత్రాసురవధేన చ దిష్ట్యాద్య నహుషో భ్రష్టః దేవరాజ్యాత్ పురందరా దిష్ట్యా హతారిం పశ్యామి భవంతం బలసోదన. ఆ శల్యుడు చెబుతున్నాడు: యుధిష్ఠిరా, ధీశాలి అయినటువంటి ఇంద్రుడు నహుషుని వధోపాయం గురించి దిక్పాలకులతోటి దేవతలతో ఆలోచిస్తున్నాడు. అప్పుడు వెంటనే అక్కడ తపస్వి అయినటువంటి అగస్త్య మహర్షి వచ్చాడు. అతడు దేవేంద్రుడిని పూజించాడు. పూజించి, మహానుభావ, అదృశ్యవశాత్తు నువ్వు విశ్వరూపుణ్ణి వృత్తాసురుణ్ణి చంపి అభివృద్ధిని పొందావు. భాగ్యవశాన్ని ఇప్పుడు నహుషుడు దేవరాజ్యం నుండి పతనమయ్యాడు. పురంధర, దైవవశాత్తు ఈనాటికి నేను శత్రురహితుడిగా చూస్తున్నాను అని అగస్త్యుడు చెప్పాడు. అప్పుడు వెంటనే ఇంద్రుడు అంటున్నాడు: స్వాగతం తే మహర్షేస్తు ప్రీతోహం దర్శనాత్తవ పాద్యమాచమనీయంచ గామర్ఘ్యంచ ప్రతీచ్ఛమే. వెంటనే ఇంద్ర మహర్షి, నీకు స్వాగతం అయ్యా, నీ దర్శనం నాకు చాలా సంతోషం కలిగించింది. నీలాంటి గొప్పవాడు ఇక్కడికి రావడం అనేటువంటిదే మాకు అందరికీ అదృష్టం. ఇదిగో నీకు పాద్యం ఇదిగో, ఆచమన ఇదిగో, గోవు ఇదిగో, అర్ఘ్యం ఇదిగో అంటే అవన్నీ ఇచ్చాడు. ఇచ్చి అతన్ని పూజించాడు. పూజితంచోపవిష్టం తం ఆసనే మునిసత్తమం పర్యపృచ్ఛత దేవేశ ప్రభృష్టో బ్రాహ్మణర్షభం. వెంటనే ఆ ఇంద్రుడు అగస్త్యుణ్ణి యథావిధిగా పూజించాడు. పూజించి ఆసనం మీద కూర్చోబెట్టాడు.
ఆ మునిసత్తముడైనటువంటి అగస్త్యుడు చక్కగా ఆసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ఇంద్రుడు బ్రాహ్మణోత్తముడైనటువంటి అగస్త్యుడిని ఈ విధంగా ప్రశ్నించాడు, మహానుభావ, ఏతదిచ్ఛామి భగవన్ కథ్యమానం ద్విజోత్తమ పరిభ్రష్ట కథం స్వర్గాత్ నౌషః పాప వినిశ్చయ. ఓ బ్రాహ్మణోత్తమ, పాప నిశ్చయుడైన నహుషుడు స్వర్గం నుండి ఎలా పతనమయ్యాడయ్యా? ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి వినాలని కోరుకుంటున్నాను అని ఆ అగస్త్యుడిని ప్రార్థించాడు. అప్పుడు అగస్త్యుడు చెప్పడం మొదలెట్టాడు. శృణుశక్ర ప్రియం వాక్యం యథా రాజా దురాత్మవాన్ స్వర్గాద్భ్రష్టో దురాచార నహుషో బలదర్పిత. అగస్త్యుడు చెప్తున్నాడు, దేవేంద్ర, ప్రియమైనటువంటి మాట విను. దుష్టుడు, బలగర్వితుడు, దురాచారుడు అయినటువంటి నహుషుడు స్వర్గం నుంచి ఏ విధంగా పతనమయ్యాడో ఆ వృత్తాంతమంతా నీకు చెప్తాను వినన్నాడు. శ్రమార్తాశ్చ వహంతః తం నహుషం పాపకారిణం దేవర్షయో మహాభాగాః తథా బ్రహ్మర్షయో అమలాః పప్రచుర్నహుషం దేవ సంశయం జేతాంబరా. ఆ పాపి అయినటువంటి నహుషుణ్ణి మోస్తూ శ్రమ పొందినటువంటి పుణ్యాత్ములు, దేవర్షులు, బ్రహ్మర్షులు కూడా నహుషుణ్ణి సంశయం అడిగారు. యయిమే బ్రాహ్మణా ప్రోక్తా మంత్రా వై ప్రోక్షణే గవాం ఏతే ప్రమాణం భవతః ఉతాహో నేతి వాసవ నహుషో నేతి తానాహ తమసా మూఢచేతన. వెంటనే నహుషుణ్ణి వాళ్ళందరూ అడిగట, ఓ మహానుభావ, బ్రహ్మ చెప్పినటువంటి గోప్రోక్షణ మంత్రాలు నీకు ప్రమాణాలా కాదా అని అడిగారు. నహుషుడు అజ్ఞానంతో మూఢుడై కావు అని సమాధానం చెప్పాడు. అనేటప్పటికీ అప్పుడు ఋషులు అన్నారు, అధర్మే సంప్రవృత్తస్త్వం ధర్మన్న ప్రతిపద్యసే ప్రమాణమేతదస్మాకం పూర్వం ప్రోక్తం మహర్షిభిః. వెంటనే ఋషులు అన్నారు, నువ్వు అధర్మమైనటువంటి మార్గంలో నడుస్తున్నావయ్యా, ధర్మం ఏం నీకు తెలియడం లేదు. పూర్వం మహర్షులు చెప్పినటువంటి విషయం అంతా మాకు ప్రమాణము. ఎందుకంటే బ్రాహ్మణులు చెప్పినటువంటి బ్రహ్మ చెప్పిన గోప్రోక్షణ మంత్రాలు ప్రమాణం కావంటే ఎలా కుదురుతుందయ్యా? శాస్త్ర ప్రామాణ్యాన్ని బట్టి బ్రాహ్మణులు అబద్ధులైనట్టే గోవులు కూడా అబద్ధాలని భావించి వేద ప్రామాణ్యాన్ని తిరస్కరించాడు. అది వేదాలను అవమానించడమే అని బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధాకృతం అని చెప్పబడుతుంది. అలాగే దేవాంశ్చ యాభిర్యజతే దదాచ గావ స్వామశ్చ ప్రథమశ్చ భక్ష మొదలైనటువంటి మంత్రాలు గోభక్షణను కూడా విధిస్తున్నాయి అని చెప్పి నహుషుడు అందువలన ఈ వేద ప్రామాణ్యాన్ని ఆయన తిరస్కరించాడు. ఎందుకని అంటే వేదము అక్కడ ఆ మంత్రాలు ఏం చేస్తున్నాయంటే గోభక్షణని విధిస్తున్నాయి. ఇక్కడ బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం యథాకృతం ఏకత్ర మంత్రాశ్చ హవిరేకత్ర శిష్య అనేటువంటి శాస్త్ర ప్రామాణ్యం బట్టి బ్రాహ్మణులు అబద్ధులైనట్లే గోవులు కూడా అబద్ధాలను భావించి వేద ప్రామాణ్యాన్ని ఇతను తిరస్కరించాడు. అది వేదాలను అవమానించడం అవుతుంది కదా. అందువల్ల అంటే స్నాతులైనటువంటి బ్రాహ్మణులు ఇంటికి వచ్చినప్పుడు మధుపర్కం ఇవ్వాలి. ఆ మధుపర్కంలో భాగంగా గోవధ ఉంటుంది. ఆ మంత్రాలు నీకు ప్రమాణం కాకపోతే మధుపర్కం ఇవ్వవా అని అడిగారన్నమాట. అందుకని అన్నమాట ఋషులు, నీవు అధర్మ మార్గంలో నడుస్తున్నావు, ధర్మం నీకు తెలియడం లేదు. పూర్వం మహర్షులు చెప్పినటువంటి ఈ విషయం మాకు ప్రమాణమయ్యా అన్నారు. తతో వివదమానస్స మునిభిః సహ వాసవ అధమాం అస్పృశన్ మూర్ధ్ని పాదేనాధర్మ పీడితః. ఇలా మునులతో వాదిస్తూ వాళ్ళు ఏదో సందేహాలు అడుగుతున్నారు, వాళ్ళతో వాదోపవాదాలు చేస్తున్నాడు. ఇలా వాదిస్తూ అధర్మనిష్ఠుడైనటువంటి నహుషుడు నా నెత్తి మీద కాలుతో తన్నాడు. తేనాభూద్భత తేజాశ్చ నిశ్రీకశ్చ మహీపతి తతస్థం తమసా విఘ్నం అవోచం భృసపీడితం. ఎప్పుడైతే నన్ను కాలితో తన్నాడో అతని యొక్క తేజస్సు అంతా చచ్చిపోయింది, సంపద అంతా పోయింది. అజ్ఞానాంధకారంలో పడి ఏడుస్తున్నటువంటి నహుషునితో అప్పుడు నేను అన్నాను, యస్మాత్ పూర్వైకృతం రాజన్ బ్రహ్మర్షిభిరనుష్ఠితం అదృష్టం దోషైసి మే యచ్చ మూర్ధ్య
పద యచ్చాపి త్వం ఋషీన్మూఢ బ్రహ్మకల్పాన్ దురాసదాన్ వాహాన్ కృత్వా వాహయసి తేన స్వర్గాద్ హత ప్రభః ధ్వంస పాప పరిభ్రక్షేణ పుణ్యో మహీతలే. పూర్వులైనటువంటి మహర్షులు ఆచరించినటువంటి దాన్ని నువ్వు తెలియకుండా దూషిస్తున్నావు, పైగా నన్ను కాలుతో తన్నేవు. బ్రహ్మతుల్యులు ఉన్నతులైనటువంటి మహర్షులను వాహనాలుగా చేసుకుని మోహించుకుంటున్నావు, కాబట్టి నీ తేజస్సు పుణ్యము నశించి నువ్వు భూమి మీద పడుగాక అన్నాను. 10 వర్ష సహస్రాణి సర్పరూపధరో మహాన్ విచరిష్యసి పూర్ణేషు పునఃస్వర్గమవాప్ససి. 10,000 ఏళ్ళు పాము రూపం దాల్చి భూమి మీద ఉంటాను, ఆ కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ స్వర్గాన్ని పొందుతావు అన్నాను. ఏవం భ్రష్టో దురాత్మాస దేవరాజ్యాదరిందమ దిష్ట్యా వర్ధామహే శక్ర హతో బ్రాహ్మణ కంటక. ఈ విధంగా ఓ ఇంద్ర, ఆ దురాత్ముడు దేవరాజ్యం నుండి భ్రష్టుడయ్యాడయ్యా. అదృష్టవశాత్తు మాకు వృద్ధే కలుగుతోంది, బ్రాహ్మణ కంటకుడు నశించాడు. త్రివిష్టపం ప్రపద్యస్వ పాహి లోకాన్ సచీపతే జితేంద్రియో జితామిత్ర స్తూయమానో మహర్షిభిః. అందువలన ఓ ఇంద్ర, నువ్వు స్వర్గాన్ని పొందు, ఇంద్రియాలను శత్రువుల్ని జయించి మహర్షుల యొక్క స్థుతులు పొందుతూ లోకాలన్నింటినీ కూడా రక్షించు అన్నాడు అగస్త్యుడు ఇంద్రుడితో. తతో దేవా భృసంతుష్టాః మహర్షి గణసంవృతా పితరశ్చైవ యక్షాశ్చ భుజగా రాక్షసాస్వధా గంధర్వా దేవకన్యా సర్వే చాప్సరసాంగణాః సరాంసి సరితశైలాః సాగరాశ్చ విశాంపతే. దాంతో దేవతలు, మహర్షులు, పితృదేవతలు, యక్షులు, నాగులు, పర్వతాలు, సముద్రాలు అన్నీ సంతోషించాయి. ఉపాగమ్యా బ్రువన్ సర్వే దిష్ట్యా వర్ధసి శత్రుహన్ హతశ్చ నహుష పాప దిష్ట్యాగస్త్యేన ధీమత దిష్ట్యా పాప సమాచార కృతసర్పో మహీతలే. అప్పుడు అందరూ వచ్చి ఇంద్రుడితోటి, ఓ శత్రు మర్దన, మా భాగ్యవశాత్తు నువ్వు వర్ధిల్తున్నావయ్యా. పాపి అయినటువంటి నహిషుడు ధీమంతుడైన అగస్త్యంచే నశింపబడ్డాడు. ఆ దురాచారుడు భూమి మీద పామే పడ్డాడు. అందువలన ఇంకా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, నువ్వు ఇంద్ర పదవిని అధిష్ఠించవయ్యా అన్నారు. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి ఇంద్రాగచ్చ సంవాదేన హుషభ్రంశే సప్తదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో ఉద్యోగపర్వంలో, సేనోద్యోగపర్వం ఉపపర్వంలో ఇంద్రాగచ్చ సంవాదం నహుషభ్రంశం అనేటువంటి 17వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.